అన్న ఇప్పుడే చూసానన్న సినిమా అన్న జూనియర్ సినిమా అన్న ఏం తీసాడన్న డైరెక్టర్ గారు అన్న మామూలుగా లేదన్నా అన్న రక్తం మరిగేట్టు ఉందన్న సినిమా మాత్రం అబ్బా తండ్రి సెంటిమెంట్ అన్న కూతురు సెంటిమెంట్ అన్న కొడి సెంటిమెంట్ అన్న సినిమా మాత్రం అన్న ఇంటర్వ్యూ దాకా మాత్రం ఇంకా ఒక ఏడుపు తక్కువ అన్న చాలా బాగా తీశారన్న సెంటిమెంట్ తోటి మాత్రం అన్న అన్న సాంగ్ ఉంటదన్న శ్రీలీల సాంగ్ ఉంటదన్న ఇరగ తీసిందన్న అయితే మాత్రం లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఉంటదన్న 20 నిమిషాలు ఉంటదన్న ఒక బైక్ లో ఒక బస్ లో ఫైట్ ఉంటదన్న ఫైట్ ఏం తీసాడన్న ఫైట్ మాత్రం అన్న సూపర్ అన్న అన్న ఇంటర్ గారు కనిపించారన్న ఈ సాంగ్ లో ప్రతి సాంగ్ లో కూడా హీరో గారు మరి కిరీటి గారు మాత్రం ఎన్టీఆర్ గారు కనిపించారన్న చాలా బాగా చేశాడన్న డాన్స్ అన్న మ్యూజిక్ మన మ్యూజిక్ గురించి వస్తే మాత్రం దేవీశ్వర ప్రసాద్ అన్న మామూలుగా లేదన్నా జనాలు కుర్చీ పెట్టాడన్న కుర్చీలో మాత్రం అన్న కుర్చీ పెట్టాడన్న చాలా బాగుందన్న ఏదో మీరు చెప్తున్నాం కదన్నా థియేటర్ మాత్రం అన్న జూలై 18 రిలీజ్ అయ్యిందన్న అందరూ కూడా దయచేసి మాత్రం థియేటర్ వచ్చి ఈ సినిమా చూస్తారని జూనియర్ సినిమా చూస్తే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ప్రతి కొడుకు గురించి ప్రతి కూతురు గురించి తండ్రి గురించి మన గురించి ఖచ్చితంగా కనబడుతుందన్నా ప్రతి విలేజ్ విజయనగరం జిల్లా ఖచ్చితంగా మీరు మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా మంచి సినిమా అన్నా ఎప్పుడో శివరాత్రికి సంక్రాంతికి వస్తాయన్న సినిమాలు కానీ ఇలాంటి సినిమా మాత్రం మన ముందుకు వచ్చిందన్నా అందరూ థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నానన్నా సూపర్ సినిమా జూనియర్ జూనియర్ బాగుందండి, సూపర్ గా ఉంది. డాన్స్ డాన్స్ నచ్చింది అండ్ యాక్టింగ్ అంటే సెంటిమెంట్ సూపర్ గా ఉంది. నాన్న పాత్ర, అక్క పాత్ర, హీరో గారి తమ్ముడు పాత్ర బాగా 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 చేశారు. సూపర్ గా ఉంది. డాన్స్ అయితే ఎరగదీశారు. ఈ డాన్స్ అందరికి రాదు, ఈ టాలెంట్ అన్నది అందరికి రాదు, కొంతమందినే వస్తుంది. కాకపోతే ఆయనకి హీరోగానే చూడాలి. ఒక ఫాదర్ కి కొడుకు లాగా ఏదైతే వచ్చారు బ్యాక్గ్రౌండ్ లో అట్లా కాదు, ఒక హీరోగానే ఒక టాలెంట్ తో కసితో వచ్చారు ఆయన. ఈ మూవీ చూసి తెలుస్తుంది మీకు. కొన్ని మెసేజ్ ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి. కొత్త కాన్సెప్ట్ అంటే ఇలాంటివి తీయలేదు ఎవరు ఇప్పుడు దాకా. ఇదైతే సూపర్ గా ఉంది. కొంతమంది మెసేజ్, యూత్ కి మెసేజ్. ఓకేనా? యాక్టింగ్ మీరు ఎవరైనా చూడండి, యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఒక రేంజ్ లో వెళ్తారు 100%. మళ్ళీ నెక్స్ట్ మూవీకి హిట్ కొడతారని నేను చెప్తున్నా. చాలా 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 బాగుంది. మంచి రోల్ ఇచ్చారు. ఆమె చేస్తే యాక్టింగ్ ఎట్లా ఉంటది మీకు తెలిసింది కదా, సూపర్ గా ఉంది ఆవిడది. చాలా 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 బాగుందండి. ఓకే, శ్రీలీల అంటే ఆమె సీనియర్ కాబట్టి ఎట్లయినా హిట్ గానే ఉంటది. కాకపోతే లెంత్ పెట్టలేదు, అదొకటి అంతే. ఫైనల్ టచ్ ఏమి ఇవ్వలేదు కదా, అది కొంచెం అట్లా ఉంది. వీళ్ళ వల్ల ఫైనల్ అయింది. వీళ్ళది కరెక్ట్ గా ఉంది. కాకపోతే హీరోయిన్కి లాస్ట్ వరకు ఏం లేదు కదా, ఒక సాంగ్ తో మళ్ళీ ఆమె చూస్తారు. అది అంత 99% సూపర్ గా ఉంది, బాగుంది. డాన్స్ అయితే యూత్ కి అందరికి నచ్చుతుందని నేను కోరుకున్నాను. ఫస్ట్ సినిమాతోటే నాకు అర్థమైపోయింది మనోడు ఖచ్చితంగా 20-30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటాడని చెప్పేసి. నాన్న బిజినెస్లో ఎలాగైతే పేరు సంపాదించుకున్నాడో మనోడు ఇండస్ట్రీలో హాయిగా స్టార్గా నేమ్ సంపాదించేసుకుంటాడు. చాలా ఈజీగా చేశాడు. ఎక్కడ కష్టపడుతున్న ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదు. పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. డ్యాన్స్లో అయితే ఎరగదీశాడు. ఫైట్స్ కూడా ఎక్కడ అరే ఏదో కావాలని లేపుతున్నారు, క్రేన్లు పెట్టి లేపుతున్నారు, అటువంటి ఫీలింగ్ ఎక్కడ కలగలేదు. చాలా ఈజీగా గోడలు దూకేస్తుండు, గ్రిల్స్ దూకేస్తుండు, గేట్లు దూకేస్తుండు. మనకు హాలీవుడ్ సినిమాలు అక్కడక్కడ కనపడుతుంటాయి, పట్టుకోవడానికి పరిగెడుతుంటే గేట్లు, గోడలు, రాళ్ళు, చెట్లు మొత్తం అంత ఈజీగా దూకేసాడు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా చేశాడు. అయ్యో పట్టి లేపుతున్నారు, ఏమో క్రేన్లు పట్టి లేపుతారు, అస్సలు ఏ ఫీలింగ్ కలగదు. ఫస్ట్ హాఫ్లో మాత్రం 2 పాటలు ఉంటాయి మనోడి. అసలు ఫస్ట్ హాఫ్ అంటే సినిమా స్టార్టింగే ఎవడు ఊహించాడు. ఎందుకంటే కొత్త హీరో రాగానే ఏమనుకుంటాడంటే డబ్బులు మందిగా కొత్త హీరో కదా, ఎలివేషన్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ హీరో ఇంట్రడక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది, డబ్బులు పెట్టి మంచిగా హాలీవుడ్ కెమెరాలు పెట్టేసి ఏదో పెట్టి అనుకున్నాం. అసలు అటువంటి థాటే మనకు కలగదండి. ఎందుకంటే ఏదో విలేజ్ గ్యాప్లో పూర్ ఫ్యామిలీ చూపించడు ఎంట్రన్స్ ఉంటుంది వాళ్ళ మమ్మీ డాడీ. నిజంగా హీరోయిన్ అనుకున్నాను. అంటే సిస్టర్ అయిపోయిన ముసలోడే కానీ మహానుభావుడు అన్నట్లు సిస్టర్ అయినా కానీ కత్తిలా ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎవర్ గ్రీన్ అనమాట. 13 కాదు 23 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఆవిడ సెకండ్ హాఫ్ లో అంటే మనకి ఎన్టీఆర్ అని గుర్తొచ్చాడు. ఎందుకంటే ఫైట్స్ లో కానీ ఆ డాన్స్ లో కానీ బాగా ఎన్టీఆర్ అని అయితే మనకి బాగా గుర్తొస్తాడు. బాగా హీరో అంటే హీరో యాక్ట్ మనకి కీర్తి గారు ఎక్సలెంట్ అనిపించింది. పర్ఫార్మెన్స్ యాక్టివ్ కొత్తగా మనకి అంటే స్టార్టింగ్ లో మనకి కీర్తి గారు
స్టంట్స్ డాన్స్ కానీ మొత్తం అంతా కీర్తి గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, బాగా కొత్తగా అనిపించింది మొత్తం. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి కీర్తి గారు మన స్ట్రీమ్ అని చూస్తున్నాం కదా, దాంట్లో జెన్నీ గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సన్ బాండింగ్ కూడా క్యారీ చేస్తారు, బాగా ఎమోషన్ క్యారీ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. డిఎస్పీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మంచి ఎక్సలెంట్ అనిపించాయి. మంచిగా సాంగ్ బాగుంది. బీజం అయితే ఆర్ఆర్ ఎక్సలెంట్ అనిపిస్తుంది, బాగుంది. ఉంది. ఆమెది అయితే యాక్టింగ్ బాగుంది, డాన్స్ అయితే సూపర్, ఆ సాంగ్ అయితే మస్తు బాగుంది, జబర్దస్త్. ఓకే, నేను ఎంతో చెప్పగలను, అందరూ ఇదే మాట చెప్తారు. 100% అండి. థ్యాంక్ యూ. మూవీ మాత్రం అందరు హీరోల్ని దాటుకొని అయితే వస్తాడు అన్న కిరీటి అన్న, ఇది మాత్రం కన్ఫామ్. అసలు ఏమని వైరల్ వయారి సాంగ్ అయితే మామూలు చేయలేదు అసలు. కిరీటి అన్న ఎన్టీఆర్ అన్న దాటేసి ఎన్టీఆర్ అన్నతో పాటు చేసినట్టుంది. మామూలు లేదు, మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. లేదు లేదు, సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది అందరు, సెకండ్ హాఫ్ హైలైట్. మూవీ చూస్తుంటే సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి బ్రో, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఇలా కన్నడలో కూడా చేస్తున్నారు, బల్లార్లో ఉన్నారు ఇప్పుడు సార్ వాళ్ళు కూడా. మూవీ మాత్రం మామూలు లేదు, అక్కడ కూడా హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు మా వాళ్ళు కాల్ చేస్తే. మూవీ అయితే మామూలు లేదు, బ్లాక్ బస్టర్ అయితే ఉంది. చాలా బాగా చేశారు సార్, ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే దానికోసం చాలా ప్రాక్టీస్ చేశారు కూడా సార్, దానికోసం మామూలు అయితే చేయలేదు, సూపర్ చేశారు ఒక లెవెల్లో. ఒక్క సాంగ్ ఫేమస్ అయ్యి సినిమా 100 కోట్లు కొట్టాలంటే ఎలా అండి, అవ్వదు కదండి. డిసప్పాయింట్ చేసిందండి, బిలో యావరేజ్. ఈ కిరీటికి ఎవరైనా మంచి పెద్ద డైరెక్టర్, మాస్ డైరెక్టర్ చేతిలో పడితే స్టార్ హీరో అవుతాడు, మన తెలుగు ఇండస్ట్రీకి కానీ కన్నడ ఇండస్ట్రీకి కానీ. యాక్టింగ్ డాన్స్ బాగా చేసాడు. ఒక ఎన్టీఆర్ ని చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది కొన్ని ఫ్రేమ్స్ లో. సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ డాన్స్ కానీ ఎన్టీఆర్ లా చేశాడు అంటున్నా, ఎన్టీఆర్ అన్నలా చేశాడు. సో సినిమా పరంగా కథ అయితే చాలా స్లోగా ఉంది, చాలా నీరసంగా ఉంది ఆ కథ. శ్రీలీల అయితే అసలు ఎందుకు పెట్టుకున్నారో నాకేం అర్థం అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చి 2-3 మెరిచింది కానీ సెకండ్ హాఫ్ లో వైరల్ సాంగ్ తప్ప అసలు లేనే లేదు అమ్మాయి. మరి డిసప్పాయింట్, మామూలు డిసప్పాయింట్. ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు రొమాన్స్. వద్దు బాబాయ్ ఎందుకు వచ్చింది కానీ నాకు నచ్చలేదు. బాగుంటే చాలా రేంజ్కి వెళ్ళే సినిమా, కానీ నన్ను డిసప్పాయింట్ చేసింది. సో బాధపడుతున్నా దానికోసం. అనుకున్నాను కానీ అది కాదు, ఒక ఫ్యామిలీని ఒక చిన్న జూనియర్ కూడా హై లెవెల్లో ఎలా తీసుకెళ్ళగలిగాడు అన్నది అయితే నాకైతే అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే మీకు ఇంకా చెప్పగల హై లెవెల్. ఇక శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ అంటారా, ఇంకా హీరో కూడా అదొకటి. మా ఫ్రెండ్ అయితే పక్కనే ఉండి ఎవరే ఇతను అంటే నేను అనుకున్నాను ఏదో ఒక 5-6 సినిమాల్లో ఏమైనా హీరోగా చేసి ఉంటాడు అనుకున్నాను. ఎందుకంటే ఒక డైలాగు చెప్పటం కానీ, ఆ డాన్స్ చేయడం కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఎదరగొట్టారు. అంటే జెనీలే సంగతి చెప్పుకొస్తే నేనైతే ముందైతే చూస్తాం ఎక్కడో చూసాం అనుకుంటాను. ఎందుకంటే చాలా క్రితం ఇప్పుడు ఆరెంజ్ సినిమా ఆ రోజుల్లో వచ్చింది. ఈ మధ్యకాలంలో దగ్గర ఒక 10 years అయిపోయిందేమో వచ్చి, అంటే మధ్యలో మెరిసిందేమో కానీ చూతులకి నేను ఎక్కడో చూసినట్టు అనుకున్నాం. కానీ కనీసం లాస్ట్ వరకు కూడా జెనీలే కదా అంటే ఒక అక్క పాత్ర, ఒక పెద్ద తరహా పాత్ర చేయాలంటే మాటలు కాదు, ఒక హీరోయిన్ గా చేసి ఒక అక్క పాత్ర చేయాలంటే ఒప్పుకోవాలంటే మాట్లాడదు. నిజంగా ఒప్పుకుంది ఎందుకు అనుకున్నాను, సెంటిమెంట్ అయితే పిండేశారండి. ఒక సెంటిమెంట్ అంటే ఫస్ట్ అంతా కంచేపు కాలేజీ డ్రాప్ నడిపారు కానీ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందనగా ఇంకా సెంటిమెంట్ అయితే పిండేశారండి. కళ్ళంట నీళ్ళు అయితే తెప్పించారు జనాలకే. చాలా బాగుందండి. ఒక జూనియర్ గా ఒక 5 భాషలు అంటే రిలీజ్ అయ్యి ఒక మంచి హిట్ కొట్టిన ఈ సినిమా జూనియర్ చెప్పొచ్చండి. నైస్. ఎమోషనల్స్ కానీ అవి అసలు వేరే లెవెల్. అంటే ఎవరు ఊహించలేదు నిజంగా జెనీల గారి సిస్టర్ రోల్ లో ఇంత బాగా యాక్ట్ చేస్తుందని కదా. ఈ సినిమా తర్వాత నిజంగా జెనీల గారికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి తెలుగు ఇండస్ట్రీలో. అలాగే హీరో గురించి చెప్పుకుంటే నాకు ఎన్టీఆర్ కనపడ్డాడు భయ్య, డాన్స్ చేస్తుంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చాను. అలా చేశాడు మనోడు. పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు ఆ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా పండించాడు. జూనియర్ సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే అన్ని కేటగిరీ వాళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. ఒక మంచి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మంచిగా సినిమా అయితే చాలా బాగుంది బ్రదర్.